హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్ అండ్ రియాన్స్ వ్లాగ్స్. ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. సో ఇది వచ్చేసి నా 5వ నెల శ్రీమంతం అండి వీడియో. సో నా ఫోన్లో ఉంటే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఫస్ట్ మా ఆయన నాకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. సో మేమైతే ఇలా చేస్తామన్నమాట. ఇది మా అత్త వాళ్ళ ఇంట్లో చేస్తారు. 9 నెలలు శ్రీమంతం వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు. 5వ నెల శ్రీమంతం వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో ఒడి నింపేసి అక్కడి నుంచి పుట్టింటికి అయితే పిలుచుకొని వస్తారనమాట. సో ఇక్కడ మా ఆడపడుచు నాకైతే ఒడి నింపుతున్నారు. సో వాళ్ళైతే ఏవైతే పిండి వంటలు తెస్తారు కదా, సో అవన్నీ నాతో అయితే మొక్కిస్తారనమాట. స్వీట్స్ తెస్తారు, తర్వాత కజ్జికాయలు అలా. సో వాళ్ళు పిండి వంటలు అయితే చాలా 5 రకాలు తెస్తారు, 7 రకాలు లేదంటే 9 రకాలు. సో అలా తెస్తారనమాట పిండి వంటలు అయితే. సో అలా తెచ్చినవన్నీ నేనైతే మొక్కాలన్నమాట. సో ఇది నా శ్రీమంతం వ్లాగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది ఒక ఫోటో ఉంటే యాడ్ చేశాను కానీ అది క్లియర్గా లేదు. తర్వాత ఆడ మొక్కిన తర్వాత మా ఆడపడుచు అయితే నాకు బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారనమాట. సో మన ఇంటికైతే వచ్చింటారు కదా ముత్తైదులు, వాళ్ళందరూ ఇలా బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. అంటే అది బిడ్డకి ఆశీర్వాదం, తల్లికి ఆశీర్వాదం అని మా సైడ్ అయితే అలా నమ్ముతారనమాట. సో అందుకనేసి 5వ నెల శ్రీమంతం చేస్తారనమాట. కానీ కొంతమంది ఏంటంటే 2 సార్లు కాకుండా ఒకేసారి గ్రాండ్గా పెట్టుకుంటారు శ్రీమంతము. కానీ మా సైడ్ అయితే ఖచ్చితంగా 5వ నెలలో సింపుల్గా అయినా సరే మా అత్త వాళ్ళ ఇంట్లో శ్రీమంతం చేసి అంటే ఒడి నింపి పుట్టింటికి పిలుచుకొస్తారు. తర్వాత పుట్టింట్లో గ్రాండ్గా పెట్టుకుంటారనమాట. కొంతమంది అలా కాకోకుండా 7వ నెలలో ఒకేసారి పెట్టేసుకుంటారు, కొంతమంది 9వ నెలలో ఒకేసారి పెట్టేసుకుంటారు. సో అలా ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో మా సైడ్ అయితే ఇలా చేస్తారనమాట. 5th మంత్లో ఖచ్చితంగా పుట్టింటి నుంచి అమ్మ నాన్న వచ్చి ఇలా ఒడి నింపి అత్తవారింటి నుంచి పుట్టింటికి అయితే తీసుకెళ్తారనమాట. సో మా సైడ్ అయితే. సో మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ బ్లర్గా ఉన్నాయి, అంటే అప్పుడు పాత ఫోన్ ఉండేది ఓప్పో, సో అందులో తీసినది మా చెల్లి. బ్లర్గా ఉన్నాయి ఫొటోస్, కానీ అవి కూడా అలాగే యాడ్ చేశాను అనమాట. అంటే ఇంకా కొన్నే ఉన్నాయి, గ్రాండ్గా చేసుకోలేదు కదా. సో సింపుల్గానే జస్ట్ మెమొరబుల్గా ఉంటుంది అనేసి నా చెల్లి అయితే ఇలా తీసిందనమాట వీడియో. సో అది ఇప్పుడు నాకు కనిపించింది. నాకు ఎలాగో హెల్త్ బాగాలేదు, సో ఇప్పుడు వీడియోస్ చేయలేను, అందుకనేసి శ్రీమంతం వీడియో అప్లోడ్ చేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మా చిన్నత్త, అంటే మా అత్త ఉంటారు కదా, వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. ఓన్ సిస్టర్ అంటే సొంతం చెల్లెలు తను, మా చిన్న అత్త అనమాట. తను కూడా నాకు ఆశీర్వదిస్తుంది అనమాట. ఆశీర్వదించాక లడ్డు తినిపిస్తుంది, అంటే శుభకార్యంకి అలా చేస్తారని తెలుసు కదా. సో అలా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.